అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప ది రూల్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇండిపెండెన్స్ డేకు ఖచ్చితంగా సినిమా విడుదలయ్యేలా మేకర్స్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతుంది. అయితే 'పుష్ప ది రూల్'కు శివాజీ మూవీకి లింక్ ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. శివాజీ మూవీలో హీరో పాత్ర చనిపోయి పేరు మార్చుకుని మరో పేరుతో ఎంట్రీ ఇస్తుందనే సంగతి తెలిసిందే. 'పుష్ప ది రూల్' సినిమాలో కూడా అలాంటి ట్విస్ట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. జైల్లో పుష్పరాజ్ పాత్రను చంపేస్తారని, ఆ సీన్లు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయని తెలుస్తుంది. 'పుష్ప ది రూల్' స్టోరీకి సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సుకుమార్ మాత్రం ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని బోగట్ట. 'పుష్ప ది రూల్' బడ్జెట్ 400 కోట్ల రూపాయల రేంజ్లో ఉందని సమాచారం అందుతుంది. బన్నీ రెమ్యూనరేషన్ 150 కోట్ల రూపాయల రేంజ్లో ఉందని తెలుస్తుంది. 'పుష్ప ది రూల్' సినిమా 1000 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. 'పుష్ప ది రూల్' సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్గా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెచ్చేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం. 'పుష్ప ది రూల్' సినిమా ఏ రేంజ్లో బాక్సాఫీస్ను చెక్ చేస్తుందో వేచి చూడాల్సిందే. 'పుష్ప ది రూల్' సినిమాలో ఈ రష్మిక పాత్రకు సంబంధించి షాకింగ్ ట్విస్టులు ఉంటాయని సమాచారం అందుతుంది. 'పుష్ప ది రూల్' సినిమాపై హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సైతం అంచనాలు పెరుగుతున్నాయి. బన్నీ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.